హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న చిల్డ్రన్స్ డేకి మా పిల్లల స్కూల్లో మా చిన్నదాన్ని భరతమాత గెటప్ వేయమన్నారు. అందుకని మా చిన్నదాన్ని భరతమాతలాగా రెడీ చేశాను. భరతమాత అంటే ఫస్ట్ వైట్ శారీనే గుర్తొస్తుంది కదా. నా దగ్గర వైట్ అండ్ మెరూన్ కలర్ శారీ ఉంది. నేను దాంతోనే మా పాపను రెడీ చేస్తున్నాను. చిన్నపిల్లలకు వాళ్ళ హైట్కి తగ్గట్టు శారీ కట్టడం చాలా కష్టంగా ఉంటుంది. చాలామందికి అంత కష్టపడాల్సిన అవసరం అస్సలు లేదండి. చాలా ఈజీగా కట్టేయచ్చు. ఫస్ట్ చీర కట్టుకోవడానికి లాడాలు కట్టుకునే దారం ఉంటుంది కదా, దాన్ని పిల్లలకి ఇబ్బంది లేకుండా కొంచెం టైట్గా ముడివేసుకోవాలి. చాలామంది పిల్లలు వేసుకునే ప్యాంట్కే చీరను కట్టేస్తూ ఉంటారు. అలా అయితే పిల్లలు వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. లేదంటే ఇంట్లో పిల్లలు పెట్టుకునే బెల్ట్లు ఉంటాయి కదా, వాటిని పెట్టైనా చీరను కట్టచ్చు. పెద్దవాళ్ళు ఎలా అయితే చీర కట్టుకుంటారో అలాగే చీరని పిల్లల హైట్కి తగ్గట్టు ముందుకుంచి మిగతాది లోపలికి పెట్టేయాలి. చాలా వరకు పిల్లలకి చీర కట్టేటప్పుడు వాళ్ళ హైట్కి తగ్గట్టు మడత పెట్టి అప్పుడు కడుతుంటారు. అలా అయితే ముందుగా మనం మడత పెట్టింది, చీర కట్టేటప్పుడు లోపలికి వేసింది అంతా కలిపి పొట్ట దగ్గర పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ పైట వచ్చేసి కొంచెం తక్కువ ప్లేట్స్ వచ్చేలా పెడుతున్నాను. అలాగే తన హైట్కి తగ్గట్టు పైట వెనక్కి పెట్టి షోల్డర్కి కొంచెం వెనక వైపు ఒక పిన్ను, షోల్డర్కి పైన కాకుండా కొంచెం ముందుకు ఒక పిన్ను పెట్టాను. ఇలా 2 పిన్నులు పెట్టడం వల్ల పైట వెనక్కి పడిపోకుండా ఉంటుంది. అలాగే ముందుకి నెక్క దగ్గరకు వచ్చేయకుండా ఉంటుంది. తర్వాత పైట స్టార్టింగ్లో ఉన్న అంచుని తీసుకొచ్చి బ్లౌజ్కి కలిపి ఒక పిన్ను పెట్టేశాను. ఎలా అయితే చీర సైడ్ నుంచి జారుతుంది అనే భయం ఉండదు. ఇంకా కుచ్చిళ్ళు కూడా పెద్దవాళ్ళలాగే చీర ఎంత హైట్ వస్తుందో అలాగే కుచ్చిళ్ళు పెట్టేయచ్చు. కాకపోతే పెద్దవాళ్ళలాగా చేతికి తగ్గట్టు చిన్న కుచ్చిళ్ళు కాకుండా పెద్ద పెద్ద కుచ్చిళ్ళు పెట్టుకోవాలి. అలా అయితే పిల్లలకు పట్టొచ్చినట్లు ఎత్తుగా కనిపించకుండా ఉంటుంది. పెద్ద కుచ్చిళ్ళు ఒకదాన్నే వేయలేకపోతుంటే మా పాప నాకు హెల్ప్ చేస్తుంది. ఈ బ్లౌజ్ కూడా నాదేనండి. ఒక రోజుకే కదా అని ముందుకి వెనక్కి పిన్స్ పెట్టి ఎలాగోలాగా అడ్జస్ట్ చేశాను. పిల్లలకు ఇలాంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ కానీ ఇంట్లో పండగలకు కానీ శారీ కట్టాలి అనుకునేటప్పుడు శారీ ఎక్కువగా బరువు లేకుండా లైట్ వెయిట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే వర్క్స్ ఎక్కువగా లేకుండా ఇంకా సాఫ్ట్గా ఉండే శారీస్ అయితే ఎక్కువ టైం శారీ ఉంచగలుగుతారు పిల్లలు. నేను మా పాపకు కట్టే చీర కూడా చాలా తక్కువ వెయిట్ ఉంది. అందుకని ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే వరకు అసలు ఇబ్బందిగానే ఫీల్ అవ్వలేదు. ఈ చీరలో నార్మల్ డ్రెస్లో ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. ఇప్పుడు కుచ్చిళ్ళు వాళ్ళ హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసి పిన్ పెట్టి మిగతా కుచ్చిళ్ళు లాడా నుండి లోపలికి వేసుకోవాలి. కుచ్చిళ్ళన్నీ కింద నుండి లైన్గా పెట్టుకొని పైకి ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. అదే పైనుండి అడ్జస్ట్ చేస్తే ఒక్కోసారి కింద వైపు పొట్టి పొడవు వచ్చేస్తాయి. కింద నుండి కుచ్చిళ్ళు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుంటే కుచ్చిళ్ళు నీట్గా వస్తాయి. చిన్న చిన్న టిప్స్తో పెద్దవాళ్ళు ఎలా అయితే చీర కట్టుకుంటారో సేమ్ అలానే చిన్నవాళ్ళకు కూడా ఈజీగా చీరను కట్టేయచ్చు. నాలాగా పెద్దవాళ్ళ బ్లౌజ్ కనుక చిన్నవాళ్ళకి అడ్జస్ట్ చేసినట్లయితే షోల్డర్ దగ్గర జారిపోకుండా టైట్గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోండి. బ్లౌజ్కి కానీ శారీకి కానీ పిన్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళాక మళ్ళీ పిన్స్ ఊడిపోయినా వాళ్ళకు గుచ్చుకునేలా ఉన్న పిల్లల శారీని ఎక్కువసేపు ఉంచలేరు. కుచ్చిళ్ళు అడ్జస్ట్ చేసిన తర్వాత సైడ్కి చీర ఉంటే దాన్ని సైడ్ నుంచి తీస్తూ ఇలా వెనక వైపు పెట్టేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్కి శారీకి పిన్ పెట్టి మిగిలిన దానికి కుచ్చిళ్ళు లోపల నుండి పిన్ పెట్టుకోవాలి. ఫైనల్గా చీర అయితే బాగానే వచ్చింది అనిపించింది. ఇంకా జ్యువెలరీ వచ్చేసి భరతమాత గెటప్ కాబట్టి గోల్డ్ లాంటి జ్యువెలరీ వేస్తున్నాను. ఒకటి నెక్లెస్ లాగా, ఇంకోటి హారం లాగా కొంచెం ట్రెడిషనల్గా ఉండే జ్యువెలరీయే వేస్తున్నాను. ఇంట్లో ఉండేటప్పుడు ఫంక్షన్స్కి మనం శారీ కట్టినట్లయితే కొంచెం అటు ఇటుగా ఉన్నా పక్కనే మనం ఉంటాం కాబట్టి మాటికి అడ్జస్ట్ చేస్తాము. కానీ స్కూల్కి రెడీ చేసి తీసుకెళ్లేటప్పుడు అంతా రెడీ అయిన తర్వాత డ్రెస్ వాళ్ళకు కంఫర్ట్గా ఉందా లేదా అని ఒకసారి ఇంటి దగ్గరే చూసుకోవాలి. మా పాప అయితే ఈ చీర కట్టి స్కూల్కి వెళ్ళిన తర్వాత చీర ఎలా ఉంది అలా ఉంది అనకుండా చాలా కంఫర్ట్గా చాలా ఫ్రీగా ఉంది ఈ చీరలో.
తర్వాత వడ్డానం కూడా పెట్టేశాను. అలాగే చెవులకు చిన్న బుట్టలు కూడా పెట్టాను. అలాగే బ్యాంగిల్స్ కూడా. గెటప్ కోసమని స్పెషల్గా ఏమీ కొనలేదు, ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేస్తున్నాను మా పాపని. మా చిన్నది ఒకవైపు రెడీ అవుతూనే ఇంకోవైపు వాళ్ళ అక్క అది గొడవలు కూడా ఆడేసుకుంటున్నారు. ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, ఇంట్లో అయినా బయట అయినా వీళ్ళిద్దరూ గొడవలు ఆడుకోవడం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇంకా భరతమాత గెటప్ కాబట్టి హెయిర్ స్టైల్ చేయాల్సిన అవసరం లేదు. పైన జుట్టు తీసి రబ్బర్ పెట్టేశాను. మా పాపకి జుట్టు బాగానే ఉంది కాబట్టి ఇంకా జుట్టు పొడుగ్గా ఉండడం కోసం ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా మేకప్కి వచ్చేసరికి మేకప్కి సంబంధించిన వస్తువులేవి మా ఇంట్లో వాడము. అందుకని ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటుంది కదా, ఆ క్రీమ్ని రాస్తున్నాను. ఆ తర్వాత పౌడర్ రాశాను. పౌడర్ రాయడం అయిన తర్వాత లైట్గా కాటుకు పెట్టాను అంతే. మా పాప భరతమాత గెటప్ కోసం బయటేమీ కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే కిరీటం కూడా తయారు చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. మీలో ఎవరైనా మీ పిల్లలకి ఇలా భరతమాత గెటప్ వేయాలనుకునే వాళ్ళకి ఆ వీడియో యూజ్ అవుతుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా తయారు చేసేయచ్చండి ఆ కిరీటం అయితే. తర్వాత బొట్టు వచ్చేసి రౌండ్గా ఉండే పెద్ద స్టిక్కర్ పెట్టాను, డిజైన్స్ ఏమీ లేకుండా. తర్వాత లిప్ బామ్ రాస్తున్నాను. లిప్స్టిక్ కాదు, లైట్ పింక్ కలర్లో చాలా బాగుంటుంది ఈ లిప్ బామ్. ఇంకా మా చిన్నది ఈ డ్రెస్లో నాకు చాలా బాగా కనిపించింది. డ్రెస్ బాగా సూట్ అయింది అనిపించింది నాకైతే, లేదంటే మా పాప కాబట్టి నాకు అలా అనిపించిందో మరి. ఇంకా రెడీ అయిన తర్వాత విజయనగరంలో గురజాడ లైబ్రరీకి ఫస్ట్ తీసుకెళ్ళి తర్వాత స్కూల్కి తీసుకొచ్చాము. గురజాడ లైబ్రరీలోను స్కూల్లోనూ కూడా తీసిన ఫొటోస్, వీడియోస్ కూడా యాడ్ చేశాను, అవి కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.